గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు మహిళలకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏ ఆహారం తీసుకోవాలి, ఏం తినకూడదు, ఏం పని చేయవచ్చా, చేయకూడదా, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, వ్యాయామం చేస్తే బిడ్డకు ఏదైనా జరుగుతుందా, ఎంతసేపు నిద్రపోవాలి, ఏ పొజిషన్లో నిద్రపోవాలి అని వారికి ఎన్నో ప్రశ్నలు వేధిస్తాయి. ఆహారం దగ్గర నుంచి నిద్రపోయే పొజిషన్ వరకు అన్ని డౌట్స్. ముఖ్యంగా ఏ వైపు నిద్రపోవాలి అని అందరి బుర్రలో మెదిలే ప్రశ్న. ఇది తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి నిద్ర చాలా అవసరం. నిద్ర సరిగా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ ఆరోగ్య ప్రభావం గర్భంలోని శిశువు మీద కూడా ఉంటుంది. వారు తగినంత నిద్రపోతే బిడ్డ ఎదుగుదల బాగా ఉంటుంది. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ నిద్రపోవడానికి సరైన పొజిషన్ కష్టమవుతుంది. మీరు పడుకునే విధానం మీ బిడ్డ పైన ప్రభావం చూపుతుంది. మొదటి 3 నెలలు గర్భంతో ఉన్న స్త్రీలు వారు నచ్చిన విధంగా నిద్రపోవచ్చు. ఆ తరువాతి నెలల నుండి నిద్రించే సమయంలో పొజిషన్స్ పై కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల మీకు మీ బిడ్డకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శిశువు పెరిగే కొద్దీ గర్భం లోపల ఉండటానికి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఎక్కువసేపు పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. పక్కకు తిరిగి పడుకుంటే మాయ నుంచి బిడ్డకు పోషకాలు, రక్తం సులభంగా వెళ్తాయి. రక్త ప్రసరణ పెరిగి వాపులు రాకుండా ఉంటాయి. మీ వీపు మీద ఒత్తిడిని తగ్గించడానికి కాళ్ళ మధ్య ఒక దిండును ఉంచి నిద్రించండి. ఈ సమయంలో కాళ్ళు, మోకాళ్ళను వంచి ఉంచడానికి ప్రయత్నించండి. వెన్ను నొప్పితో బాధపడుతుంటే పొత్తి కడుపు కింద దిండు పెట్టుకొని పడుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ మీకు గ్యాస్ కారణంగా గుండెల్లో మంటగా ఉంటే వీపు కింద దిండు పెట్టుకొని నిద్రిస్తే ప్రశాంతంగా ఉంటుంది. నిటారుగా పడుకోకూడదు. గర్భధారణ సమయంలో నిటారుగా పడుకోవడం మంచిది కాదు. ఇలా నిద్రిస్తే వెన్ను నొప్పి, అజీర్ణం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వెన్ను నొప్పి వస్తుంది. రక్త ప్రసరణ తగ్గుతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల పిండానికి, గర్భాశయం, మూత్రపిండాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మీ కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. మీరు నిద్రపోయే ముందు తేలికపాటి వ్యాయామం చేయవచ్చు. అలాగే వేడి పాలు లేదా మరేదైనా వేడి పానీయం తాగవచ్చు. మీరు నిద్రపోయే ముందు చల్లని నీళ్లు తాగకూడదు. అలాగే మీరు నిద్రపోయే ముందు టీ, కాఫీ లాంటివి తాగకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.